శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ప్రమథగణాలు, మునీశ్వరులు వీళ్ళందరూ సంస్కృతంలో రోజు స్తుతిస్తూ ఉంటే విని విని పరమేశ్వరుడికి విసుగెత్తిందేమో. తెలుగులో పాటలు పాడించుకుందాం అని చెప్పి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చెప్పా పెట్టకుండా కైలాసానికి ఎత్తుకుపోయాడు పరమేశ్వరుడు. చూడండి, అసలు మొట్టమొదటి సినిమాలో మొట్టమొదటి పాటకే ఒక నందిని పంపించాడు. పాటకి 11 సార్లు నందుల్ని పంపించాడు. అప్పుడే పరమేశ్వరుడు సూచించాడు. కానీ మనం అర్థం చేసుకోలేదు, ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతాడు. నేను 4వ క్లాస్లోనో 5వ క్లాస్లోనో ఉన్నప్పుడు అనుకుంటా, సిరివెన్నెల సినిమా వచ్చింది. అందులో ఆది భిక్షువు వాడిని ఏది కోరేది అని ఒక పాట ఉంటుంది. తెలుగు సాహిత్యం పైన మనస్సు పడేలా చేసింది ఆ పాటే. ఆ రకంగా చూస్తే ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ పాటలో ఒక చోట పరమేశ్వరుణ్ణి తిక్కశంకరుడు అని తిట్టారు. దానివల్ల ఆ పాట అంటే పరమ కోపం. చిన్నప్పుడు అదే పాట అంటే ఇష్టం, అదే పాట అంటే కోపం. ఆ పాట వచ్చినప్పుడు అంతా విని ఆ తిక్కశంకరుడు అని వచ్చినప్పుడు చెవులు మూసేసుకునేవాడు, శివుణ్ణి తిడుతున్నారు కదా అని. అలాగా కొన్నాళ్ళు పోయాక మా నాన్నగారిని అడిగా, ఏమిటండి ఇది, ఇలా శివుణ్ణి తిట్టడం ఏమిటి, ఆయనకి ఆ సినిమాకి అవార్డులు రావడం ఏమిటి అని. అంటే మా నాన్నగారు అన్నారు, అది నిందాస్తుతి అంటారా, పెద్ద అయ్యాక తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు పెద్ద అయ్యాను, తెలిసింది. కానీ ఇప్పుడు మా నాన్నగారు లేరు, నిన్నటి నుంచి సీతారామ శాస్త్రి గారు కూడా లేరు. భాగవతంలో ప్రహ్లాద్ చరిత్రలో భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అని ఒక పద్యం ఉంటుంది. అలాగనే రుక్మిణీ కళ్యాణంలో మాసరి పాడవా మా పాప గొనిపోవా అని ఒక పద్యం ఉంటుంది. అవి చదివినప్పుడు నిందాస్తుతి అంటే ఏమిటో అర్థమైంది. చూడండి, ఎక్కడో కావ్యాల్లో ఉన్న నిందాస్తుతిని నాలాంటి పామరులకి సైతం అర్థం కావడానికి సినిమాల్లోకి అంత హృద్యంగా తీసుకొచ్చిన ఘనత సీతారామ శాస్త్రి గారు. అసలు ఆ పాటలో ఉన్నదంతా నిందే కదండి, స్తుతి ఎక్కడుంది అనిపిస్తుంది కదా మనకి. ఈరోజు ఈ వీడియోలో ఆ పాటలో పరమేశ్వరుణ్ణి ఎలా స్తుతించారు, ఆయనలో ఉన్న శివభక్తి ఏమిటి అనేది చూద్దాం. మొట్టమొదటి అంటారు, ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది అని. అంతే కదా. అది మామూలుగా పైనుంచి చూస్తే ఆయనే అడుక్కుంటూ ఉంటాడు, ఇంకా ఆయన ఏం కోరుకుంటా. అలాగే ఆయన దగ్గర ఏముంది, ఒకవేళ కోరుకున్నా నాకు ఇవ్వడానికి బూడిది తప్ప అని ఉంటుంది, అంతేనా. కానీ ఒక్కసారి లోపలికి తరచి చూడండి, చూస్తే అసలు ఆది అనే పదంలో ఉంది. ఆది భిక్షువు అంటే మొట్టమొదటి భిక్షువుట. ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడు ఆయన? ఒక్కటి ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ యాచిస్తూనే ఉంటాయి ప్రతిరోజు ఆహారాన్ని. ఒక చిన్న పురుగు, లేకపోతే ఒక సింహం, మనం ఎవరమైనా సరే యాచించాల్సిందే. ఎవరి దగ్గర యాచిస్తాం? అన్నపూర్ణాదేవి దగ్గర. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని, అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టు అని పిల్లలందరూ అడుగుతారు, అంతేనా. కానీ ఇప్పుడు భర్తకి భోజనం పెట్టకుండా పిల్లలకి పెట్టకూడదు. అందుకే చూడండి, భర్త ఇంకా ఆఫీస్ నుంచి రాలేదనుకోండి, పిల్లలు ఆకలి అంటుంటే కొంచెం అన్నం తీసి పక్కన పెట్టి అప్పుడు పిల్లలకి పెడతారు. మనకి సాంప్రదాయం తెలుస్తుంది, ఇళ్ళాళ్ళందరూ. ఆ రకంగా ఆ తల్లి కూడా పరమేశ్వరుడికి పెట్టకుండా మనకి పెట్టదు. దాంతో ఎక్కడ పిల్లలకి పెట్టదో, ఎందుకంటే ఈ క్షణం మనకు ఆకలేస్తే ఇంకో క్షణం అమెరికాలో ఇంకొకరికి వేయచ్చు, ఆ తర్వాత అడవిలో ఒక చిన్న పక్షికి వేయచ్చు. అందుకని పరమేశ్వరుడు 24/7 ఆవిడ దగ్గర ఇలాగా భిక్షాపాత్ర పట్టుకుని ఉంటాడట. అంటే నాకు పెట్టేసావు కదా, ఇంక ఇప్పుడు ఏ పిల్లలు అడిగినా వాళ్ళకి పెట్టేచ్చు నువ్వు, ఇంక అభ్యంతరం లేదు అని. అంటే అందులో పరమేశ్వరుడి భిక్షాటనం కనిపిస్తోందా, లేకపోతే పిల్లల కోసం తపన పడే నాన్నతనం కనిపిస్తోందా? చూడండి ఎంత చక్కగా రాశారు. బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది ఇట. చితాభస్మం దేనికి గుర్తు అంటే వైరాగ్యానికి గుర్తు. మనం పరమేశ్వరుడి దగ్గరికి కష్టాలతో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆయన తీరుస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూనే ఉంటాయి. అంటే ఒక పెద్ద చెట్టుకి కొమ్మలు కత్తిరించామనుకోండి, ఆ చెట్టు నుంచి మళ్ళీ అలా కొమ్మలు వస్తూనే ఉంటాయి. అది కానీ పిచ్చి చెట్టు అయ్యి దాన్ని నాశనం చేయదలుచుకుంటే తల్లి వేరుని కట్ చేయాలి. అలాగనే మన కష్టాలకి వీటిలన్నిటికీ తల్లి వేరు కోరిక. ఆ కోరిక పోయిందంటే ఇవన్నీ పోతాయి. అది వైరాగ్యం వస్తే పోతుంది. అందుకని ఆ వైరాగ్యాన్నే విభూతి కింద ఇస్తాడు. ఆయన దగ్గర ఉన్న బూడిద అంటే వైరాగ్యం. ఇప్పుడు ఆలోచించండి, పరమేశ్వరుడిని తిడుతున్నారో పొగుడుతున్నారో ఈ పాటలను. ఇంకా తర్వాత వాక్యం చూడండి, తేనెలొలికే పూలబాలలకు 3 నాళ్ల ఆయువిచ్చిన వాడిని ఏది కోరేది, బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏది అడిగేది. ఇది చూడండి, పూలబాలలు సున్నితంగా కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి పువ్వుల్ని 2-3 రోజులకే వాడిపోయేలా చేసి తీసుకుపోతాడా? బండరాళ్ళు ఇంతంత వేసి ఉంటాయి, అసలు మనకి ఏమీ ఆహ్లాదం వస్తుంది వాటిని చూస్తే.
వాటిని మాత్రం చిరాయువుగా ఉండమని దీవించాడా? చూస్తే ఎంతటి కఠినాత్ముడండి పరమేశ్వరుడు అనిపించదు, అంతేనా? ఇందులో నిందా స్తుతే ఉంది. ఇందులో ఒక్కసారి ఆలోచించండి. బండరాళ్ళకే చిరాయువు లేదనుకోండి, మన ఇళ్ళు కానీ, మన రోడ్లు కానీ, మన భవనాలు కానీ, మన గుళ్ళు కానీ, మన వంతెనలు కానీ, మనం నిర్మించుకునే ప్రపంచం ఉంది, అది ఏదైనా నిలుస్తుందా? బండరాయి కానీ 3 రోజుల్లో పడిపోయింది అనుకోండి, ఇవి ఏవైనా నిలుస్తాయా ప్రపంచంలోనూ? మనం ప్రపంచం అంతా నిర్మించుకున్నది వాటి మీద బేస్ చేసే కదా. అంటే బండరాళ్లలో స్టాటిక్ ఎనర్జీ ఉంది చూడండి, స్టాటిక్గా ఉండడం అని. అదే పరమేశ్వరుడి స్వరూపం. ఆ స్వరూపంలో మనం అనుగ్రహిస్తున్నాడు పరమేశ్వరుడు. లలితా సహస్రనామంలో అంటారు చూడండి, చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని. అంటే కదిలే వాటిల్లో కదిలే శక్తి, కదలని వాటిల్లో కదలని శక్తి, ఆ రెండు కూడా నువ్వే అమ్మా అని. అదే స్టాటిక్ ఎనర్జీ అండ్ డైనమిక్ ఎనర్జీ. ఆ రెండు లేవనుకోండి, ఈ ప్రపంచం అంతా లేదు కదా. ఆ రెండిటి స్వరూపంలోనూ మనని అనుగ్రహిస్తున్నాడు పరమేశ్వరుడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ తిట్టారా పొగిడేరా? ఎంత డెప్త్ ఉంటే ఇలాంటి పాట రాయగలరు మొట్టమొదటి సినిమాలోను. ఇంకా తర్వాత చరణం చూడండి, అసలు అది అద్భుతం. గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు, వరగర్వమున 3 లోకాలు పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. ఇప్పుడు ఇది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన్మధుడు వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటే ఆ మన్మధుడిని కాల్చేసేట. రాక్షసులేమో ఆయన దగ్గర వరాలు పొంది ప్రపంచం అంతటిని నాశనం చేద్దామని చూస్తారు. అలాంటి రాక్షసుల్ని తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కించుకున్నట్ట. అంటే చెడ్డవాళ్ళందరినీ దగ్గర చేసుకున్నాడు, మంచి వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు అనిపిస్తుంది, అంతేనా? ఇందులో నిందే కదా, స్తుతే ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. మన్మధుడు ఏం చేశాడు? పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కామం ద్వారా దగ్గర చేద్దాము అని చూశాడు. కానీ పార్వతీ పరమేశ్వర్లది కామానికి సంబంధమైన బంధం కాదు, కామాతీతమైన బంధం. దాంతో కామాతీతమైన మా ఇద్దరిని కామంతో దగ్గర చేద్దామని చూస్తావా అని చెప్పి కోపం వచ్చి కాల్చి పాడేశాడు. అంతేగాని అయ్యో మా ఇద్దరికి పెళ్లి చేద్దామని చూస్తున్నాడే, తప్పు చేసినా పర్లేదులే మనవాడే కదా అని రికమెండేషన్తో నెత్తెక్కించుకోవాలి. తప్పు చేశాడు, తనవాడైనా సరే కాల్చేశాడు. ఇంకా రాక్షసుల దగ్గరికి వస్తే వాళ్ళు తిండి నిద్ర అన్నీ మానేసేసి అరిషడ్వర్గాల్ని అరికట్టుకుని కష్టపడి తపస్సు చేసి వరాల్ని పొందే అర్హత సంపాదించారు. అలాంటి వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వరాలు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఫ్లాష్ బ్యాక్లో రాక్షసులు, నాకు శత్రువులు, వీళ్ళకి వరం ఇవ్వకూడదు అనుకోలేదే. అంటే తప్పు చేస్తే మిత్రుణ్ణైనా శిక్షిస్తాడు, ఒప్పు చేస్తే శత్రువునైనా సరే కరుణిస్తాడు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? పరమేశ్వరుణ్ణి తిడుతున్నారా పొగుడుతున్నారా? ఎంత అద్భుతమైన సాహిత్యం. తర్వాత అంటారు, ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు. ఆయనకి ఎగుడు దిగుడు 3 కళ్ళు ఉంటాయట, ముక్కు మీద కోపం ఉంటుంట. ఏమిటండి అది? వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం అంటాం కదా మనం. ఆ 3 కళ్ళే పరమేశ్వరుడికి లేవనుకోండి, సూర్యుడు చంద్రుడు అగ్ని, ఆ 3 లేకపోతే మనం బతకగలమా? పగలు రాత్రి లేకపోయినా, ఇంట్లో అగ్ని లేకపోయినా ఇంకా బతకలేని చూడండి. ఆ 3 ఆయన కళ్ళ కింద పెట్టుకున్నాడు. ముక్కోపి, ముక్కు చివరే కోపం ఉంటుంటాడు. ఏమిటి ఆయన కోపం అంటే? అదే ప్రళయం. ఆ ప్రళయమే లేదనుకోండి, సృష్టి మొట్టమొదటి నుంచి జీవులన్నీ అలాగే ఉంటే మనకి ఇంక అక్కడ ప్లేస్ ఉండదు. ట్రైన్ అంతా నిండిపోయి ఉంటే కొత్త వాళ్ళు ఎవరెక్కగలరు? అందుకని పాత వాళ్ళని బయటికి పంపించేస్తాడు, కొత్త వాళ్ళని తీసుకువెళ్తాడు. అంటే మన కోసం సృష్టిని క్లియర్ ఆఫ్ చేయడానికి ఆయన కోపాన్ని తీసుకొచ్చి ముక్కు చివర పెట్టుకున్నట్ట. ఇంకా పరమేశ్వరుని తిడుతున్నట్ట పొగుడుతున్నట్ట? అన్నిటికన్నా ముఖ్యమైనది తిక్కశంకరుడు. ఇదే నేను చిన్నప్పుడు తిట్టుకున్న మాట. అందులో ఉన్న వ్యక్తిత్వం ఏమిటి అనేది ఇప్పుడు పెద్దయ్యాక అర్థమవుతుంది. అసలు ఈ పాట మొత్తం నిందాస్తుతిలా కనిపిస్తుంది కదా. అంటే పరమేశ్వరుని తిడుతున్నారు కానీ పొగుడుతున్నారు ఇప్పటిదాకా చెప్పిన దాని ప్రకారం. ఇది కాకుండా ఈ పాటలో అంతర్లీనంగా, అంటే ఈ తిట్టు పొగడతా అనేది గంగా యమున అయితే, అంతర్వాహిని సరస్వతి నది ఉంది చూడండి, అలాగే అంతర్లీనంగా ఈ చిత్రంలో కథానాయకుడి యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. అది పట్టుకుంటే ఈ పాట ఇంకా మధురంగా ఉంటుంది. అంటే ఈ పాటలో వ్యక్తిత్వం ఎక్కడ కనిపించిందండి? ఏమిటి మీరు మాట్లాడేది అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ కథానాయకుడికి ప్రకృతిని చూసి పులకరించిపోయి ఒక కొత్త రాగాన్ని సృష్టించే శక్తిని భగవంతుడు ఇచ్చాడు, అంతేనా సినిమా? కానీ ప్రకృతిని చూసి పరవశించిపోవడానికి కళ్ళు ఇవ్వలేదు. ఎంత పెద్ద దెబ్బది, ఎంత దారుణం అది, అంతే కదా. ఒక పెద్ద శక్తి ఇచ్చాడు కానీ ఆ శక్తి ఉపయోగించుకోవడానికి కావాల్సిన పరికరం ఏమిటో అది ఇవ్వలేదు. అది ఎంత దారుణం. ఇదే మనం అయితే కృంగిపోమో చెప్పండి. కానీ అతనేమంటున్నాడు, నాకు ఏ వరాలు నీవేవి అక్కర్లేదు, నా మీద నేనే ఆధారపడాలి, సెల్ఫ్ డిపెండెన్సీ. అది చూపిస్తున్నారు ఈ పాటలు. పైకి ఎక్కడ పరమేశ్వరుని స్తుతిస్తున్నట్టు ఉంటుంది,
కానీ సెల్ఫ్ డిపెండెన్సీ, నాకు ఈ వరాలు ఏం వద్దు, నా మీద నేనే ఆధారపడి ఉంటాను అని. అలాగా సముద్రం కన్నా గంభీరంగా ధీరోదాత్తుడైన క్యారెక్టరు ఒక్కసారి మనస్సు చివుక్కుమందనమాట. అంటే అయ్యో నేను ఈ ప్రకృతిని చూడలేనే అని. అప్పుడు తిక్కశంకరుడు అన్నాడు ఆ చిన్న అసహనంతో. అందుకే అక్కడ కూడా చూడండి, తిక్కశంకరుడు అన్నప్పుడు తిక్కశంకరుడు అని ఒక చిన్న నవ్వు ఉంటుంది. మనం చాలా చాలా జాగ్రత్తగా వింటే అప్పుడు వినబడుతుంది. అంటే దాని నుంచి మనకి ఎంత నేర్పిస్తున్నారో చూడండి. నీకు ఏ అవకరం ఉన్నా ఏదున్నా ఎంతసేపు నేను పూజలు చేస్తాను నాకు వరాలు ఇవ్వు, నేను పూజలు చేస్తాను నాకు వరాలు ఇవ్వద్దు, ముందు నీ మీద నువ్వు డిపెండ్ అవ్వు, అవ్వకపోతే అప్పుడు పరమేశ్వరుడు వస్తాడు తర్వాత నీ వల్ల కాకపోతేను అనే సందేశాన్ని ఇస్తున్నారు. ఎంత నేర్పిస్తుంది పాట చెప్పండి. తెలుగు సాహిత్యం అంటే ఏంటో తెలియని నాలాంటి వాడికి కూడా ఆ సాహిత్యం మీద మనసు పారేసుకునేలాగా ఈ పాట చేసింది. ఇలాంటి పాట రాసిన శాస్త్రి గారి పాదాలకి వందనం. అలాగనే పరమేశ్వరుడికి ఒక చిన్న విన్నపం, తొందరపడి ఆయన్ని తీసుకుపోతే తీసుకుపోయాడు, మళ్ళీ వెనక్కి మాత్రం పంపించేయకుండా పరమేశ్వరుడి పాదాల దగ్గర ఆయనకి ఎల్లప్పుడూ శాశ్వతమైన నివాసాన్ని కల్పించాలి అని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.